అన్న బండి విజయ్ అన్న కాంగ్రెస్ నాయకులకు అలాగే కూటమి నాయకులకు వైసీపీ నాయకులకు బీజేపీ నాయకులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మరి మా విజయ్ అన్న కొన్ని సంభాషణలు చర్చించడం ద్వారా మరి మా విజయ్ అన్నకే ఈ వీడియో ద్వారాగా నాకు తెలిసినవి మరి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అన్న విజయ్ అన్న పోలవరం ప్రాజెక్టు మొదలై అప్పటి ముఖ్యమంత్రి డి అంజయ్య గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మారుతున్న సామాజిక అవసరాలను బట్టి మరి R&R ప్యాకేజీ మారుతూ వచ్చిందన్న విజయన్న. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి సుమారు 73 సంవత్సరాలు పట్టిందన్న. అన్న విజయన్న, ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో 2005 నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న విజయన్న ఆ రోజు ₹1,00,000 ఇచ్చారే, అదేనా నిర్వాసితులకు చేసిన సహాయం, న్యాయం అన్నావు నువ్వు. మరి తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి మరి ₹10 లక్షల ఇచ్చిన మాట గుర్తులేదా అన్న? మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లో కనీసం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకుండా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన డయోఫ్రమ్ వాలు ఎక్కడికైతే నిర్మించారో అక్కడ ఆగిపోతే మరి ఆ వాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి కట్టకపోతే కొట్టుకుపోయిన మాట మరి అది వాస్తవమే కదన్నా. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకు నువ్వు సంబోధించావో మరి నాకు అర్థం కాలేదన్నా. మా విజయన్న ప్రాజెక్టు గురించి నీ అంత నాకు తెలియదన్నా. నేను పోలవరానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడిని అన్నా నేను. మరి నీకు తెలిసినట్టుగా నాకు తెలియదన్నా. చెప్పు అన్న బండి విజయ్ అన్న, 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయటానికి ముందు నరేంద్ర మోడీ గారి దగ్గరకు వెళ్ళి తెలంగాణ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు 3 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాకు 2 మండలాలు మీరు విలీనం చేస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఒప్పించుకొని వచ్చి ప్రమాణ స్వీకారం చేసింది నీకు గుర్తులేదా అన్న? బండి విజయ్ అన్న, పెద్దలు ఏదో సామెత చెప్తారు, కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని. పనిచేసే ముఖ్యమంత్రిని విమర్శించడం కాదమ్మా విజయన్న. నీకు చేతనైతే నిర్వాసితులకు వారు కోల్పోయిన దానికి ఈ సహాయం కావాలి అని ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ పెట్టన్నా. గత ప్రభుత్వం మారినప్పుడు లేవని గొంతులు, గత ప్రభుత్వంలో డయోఫ్రమ్ వాలు కొట్టుకుపోయినప్పుడు మాట్లాడలేని మీరు అసలు ఈరోజు మీరు ఏ విధంగా కోచింగ్ చేస్తున్నారన్నా విజయన్న? మీరు నిర్వాసితుల గురించి, వారి మౌలిక సదుపాయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు R&R ప్యాకేజీలో కానీ, వారికి ఏర్పాటు చేస్తున్న R&R కాలనీలు కానీ, వారికి రోడ్ల సదుపాయం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఒక హాస్పిటల్ సదుపాయాలు కానీ, మరి ఈరోజు జరుగుతున్న మౌలిక సదుపాయాలు
మరి మీకు గుర్తు రాలేదా అన్న? అసలు ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క పట్టణంలాగా కట్టిస్తున్న మరి చంద్రబాబు నాయుడు గారిని మరి నువ్వు విమర్శించడం అంత కరెక్ట్ అంటావా విజయన్న? నువ్వు ఇంకొక మాట అన్నావన్నా విజయన్న, నాకు పార్టీలు కాదు, నేను ఏ పార్టీని విమర్శించను, నేను ఏ వ్యక్తిని విమర్శించను, వాళ్ళ ఫ్యామిలీల గురించి నేను మాట్లాడను అని అన్నారన్న. మేము ఎప్పుడూ ఎవరి ఫ్యామిలీల గురించి ఏ రోజు మాట్లాడలేదు విజయన్న. ఈరోజు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద నీవు నిర్వాసితుల గురించి మాట్లాడావు కనుక నేను ఆ ఖండన ఇవ్వటం జరిగింది. మీరు అంటున్నారు ఈ రోజున పోలవరం నిర్వాసితులు చేసిన త్యాగం మనం మర్చిపోలేనిదని. అది మీరు కాదన్నా, 12 సంవత్సరాల పసి పిల్లోడిని అడిగితే చెప్పుద్దన్నా. ఇవాళ మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. అది పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, ఎన్నో వనరులతో కూడుకుంది. దాని త్యాగ ఫలం అక్కడ ముంపు గ్రామాలు నిర్వాసితులు చేసిన త్యాగమే అని 12 సంవత్సరాల వయసున్న పొట్టోడిని అడిగితే చెప్తారన్న. విజయన్న, మన ఇద్దరం మాట్లాడుకోవక్కర్లేదన్నా. వారి త్యాగాన్ని మన రాష్ట్రం నలుమూలల వారి త్యాగ ఫలమే అని చెప్పుకుంటారన్నా. అది నువ్వు నేను మాట్లాడక్కర్లేదన్నా. ఈరోజు వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలతో పాటు ప్రాజెక్ట్ని 2027 కల్లా మేము జాతికి అంకితం చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మీరు అపహాస్యం చేస్తున్నట్లు నిర్వాసితులకు తగిన న్యాయం చేయండి అంటున్నారు. నిర్వాసితులకు తగిన న్యాయం చేసిన తరువాతే 2027లో ప్రాజెక్టును అంకితం చేయడం జరుగుతుందన్న. మీరు అన్నారే 18 సంవత్సరాలు నిండిన వారికి డబ్బు ఇస్తామన్నారు, ప్యాకేజీ ఇవ్వలేదు అని. ఎన్ని వేల మందికి ఇచ్చారో, ఎన్ని వేల మందికి ఇవ్వలేదో మరి నువ్వు నిరూపిస్తావా అన్న? 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ చాలా వరకు ఇవ్వటం జరిగిందన్న. ఎక్కడైనా సర్వే ఇబ్బంది ఉండో, లేక సర్వే జరిగే టైంలో వాళ్ళు లేకపోతేనో, అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పుకొని ఉంటే ఇప్పుడు జరిగే సర్వేలో వారికి తగిన న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగిందన్న. విజయన్న, నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో అన్న. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసిందో నీకు తెలుసన్న. మరి ఆ రోజు ఈ ప్రాజెక్టు గురించి మరి ఎందుకనే వాళ్ళు వెనకబెట్టి ఉంచారు? ఆ విషయాలు మీ అందరికీ తెలుసు కదమ్మా. మరి ఈరోజు నేను ఒక్కటే మాట్లాడదలుచుకున్నానమ్మా. రాజకీయాల ఉనికి కోసం నిర్వాసితులను అడ్డం పెట్టుకొని ఏదో చేద్దామనే ఆలోచన వద్దన్నా. నిర్వాసితులకు జరుగుతున్న మౌలిక సదుపాయాల గురించి, వారికి ఇస్తున్న R&R ప్యాకేజీ గురించి, 18 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్న ప్యాకేజీ గురించి, వారికి పడుతున్న కాలనీల గురించి, మరి ఇవన్నీ కూడా మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కమిటీ వేసుకొని పోలవరం ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, పోలవరం మండలం కానీ, కుక్కునూరు మండలం కానీ, ఏలేరుపాడు మండలం కానీ, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మండలాలు కానీ మీరు ఎంక్వైరీ చేసి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిందో మీరు తెలుసుకొని ఒక చిన్న లిస్టు మాకు సమర్పిస్తే, మీరు దగ్గరలో ఉన్నారు కనుక, పోలవరం దగ్గరలో ఉన్నారు కనుక మీరు ఆ ఒక్క పని చేస్తే
ఆ లిస్టు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు సంబంధిత మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారిని తీసుకుని వెళ్ళి, అయ్యా ఇంకా మనం ఇంతమందికి న్యాయం చేయాలి అని చెప్పి మేము కూర్చొని మాట్లాడతామని నీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. బండి విజయన్న, నీది నాది ఒకటే ధ్యేయం. నువ్వు అంటున్నావు నేను పార్టీ కోసం కాదు, ఇక్కడ జరిగిన అన్యాయం దాన్ని వెలికి చూపిస్తున్నా, వారికి న్యాయం జరగాలని మాట్లాడుతున్నావు. నీది నాది ఒకటే ధ్యేయం అన్నా. నువ్వు వారి కోసం నువ్వు చేసిన త్యాగాలను ఒక్క 2 వీడియోలు పెడితే నేను మా నాయకుడి దగ్గర ఇదిగో ఈ విధంగా చేయాలి అని చెప్పి మేము కూడా పోరాడతామన్నా. అన్నా విజయన్న, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుందన్న. మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉన్నది అన్న. బండి విజయన్న, నిర్వాసితులకు అందిన వివరాలు కొన్ని మాత్రమే చెప్తానన్నా. R&R ప్యాకేజీ ఇవ్వటం నిజం కాదా? ఇళ్ళు నిర్మించడం, R&R కాలనీలు ఏర్పాటు చేయటం నిజం కాదా? విద్యుత్ ఏర్పాట్లు చేయటం నిజం కాదా? త్రాగునీరు అందించడం నిజం కాదా? కాలనీల్లో రోడ్లు వేసిన మాట నిజం కాదా? విద్యా వైద్యం సదుపాయాలు సమకూర్చుతున్న మాట నిజం కాదా? ITDA లాంటి ప్రతిపాదనలు ఏర్పాటు చేసిన మాట నిజం కాదా? ఏదైనా ఎంక్వైరీ లోపంలో ఏవైనా చిన్న లోపాలుంటే వాటిని 2027 నాటికి సరిచేయడం జరుగుతుందన్న విజయన్న. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి అన్న. మీరు ప్రజలకు న్యాయం చేయాలంటున్నారు అంటూనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, జగన్ గారు ఏం చేశారు, వీళ్ళిద్దరయంలో ప్రాజెక్టు కొట్టుకుపోయింది అనేది విమర్శ కాదా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. 2027కి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుని జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఆగస్టు 14కి లెఫ్ట్ కెనాల్ ద్వారా వైజాగ్కి నీరు తీసుకెళ్లటం జరుగుతుంది. నిర్వాసితులకు తగిన న్యాయం చేయటం కూడా జరుగుతుంది. బండి విజయన్న, నేనన్నా కాలినేడి రాంబాబునన్న, నువ్వు సంబోధించి మాట్లాడిన రాంబాబునన్న, ఒకసారి ఆలోచించుకో. జై హింద్, జై తెలుగుదేశం.